గ్లోబ్ ట్రోటర్ గ్లోబ్ ట్రోటర్ గ్లోబ్ ట్రోటర్ అనేది ఆ ఈవెంట్ పేరు కాకుండా ఇంకా సినిమా టైటిల్ ఇచ్చారు కాబట్టి సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాం భయ్య. సినిమా టైటిల్ ఏం చెప్పారంటే వారణాసి అని అయితే చెప్పారు. ఆ వారణాసి సినిమా ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ట్రైలర్ రియాక్షన్ గురించి, రివ్యూ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి భయ్య. చాలా అయితే మాట్లాడుకోవాలి. కాకపోతే రివ్యూ గురించి ఆ రియాక్షన్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకో మిగతా చెప్పుకోవాల్సింది అది కూడా చేస్తాను. ముందు రియాక్షన్ అయితే చెప్తాను చూడండి. రియాక్షన్ అయితే దిమ్మ తిరిగిపోయింది భయ్య. ఎంతో ఎంతో ప్లాన్ చేసిన తర్వాత అయితే అదైతే ట్రైలర్ అయితే ఏయటం అయితే జరిగింది. ఎందుకంటే దాన్ని ఆ స్క్రీన్ ని 100 ఫీట్ ఉన్న ఆ స్క్రీన్ ని మేనేజ్ చేయాలంటే 45 జనరేటర్స్ కంటే ఇంకా ఎక్కువే అయిందంటే అర్థం చేసుకోవచ్చు భయ్య. నేను చూస్తానే ఉన్నాను. రాజమౌళి అది చేసే ఆ ఈవెంట్ లో ఉన్నాడంతే గాని ప్రతి ఒక్క విషయాన్ని తన దగ్గర ఉన్న వాకీ టాకీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తా మాట్లాడతా దిమ్మ తిరిగిపోయింది భయ్య. నాకైతే మాత్రం ఇంకా ట్రైలర్ అయితే మాత్రం వేరే రేంజ్ లో అయితే ఉంది భయ్య. విఆర్ఎక్స్ అయితే మాత్రం అతనైతే చెప్పాడు విఆర్ఎక్స్ 1 ఇయర్ అయితే అతను పట్టిందంట. ఇంకా ఆ 1 ఇయర్ కష్టం మనకి ఆ ట్రైలర్ లో కనపడింది భయ్య. అందుకే రాజమౌళి ఇన్ని సార్లు ఆ ట్రైలర్ ని ఏమనడం మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 4, 5 సార్లు అయితే ట్రైలర్ అయితే వేసాడు భయ్య. నేను ఇప్పుడే అది అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే రియాక్షన్ అయితే ఇస్తున్నాను. అసలు లాస్ట్ లో మాత్రం మొదటంతా ఒకటిలాగుంటే లాస్ట్ లో అసల మహేష్ బాబు గర్జన, సింహం గర్జన అర్థం కాలేదు భయ్య. ఏం ఇచ్చాడు భయ్య, గర్జన మాత్రం అదిరిపోయింది. అది అగ్గి మీద వస్తా అన్నాడు. అబ్బా! వేరే రేంజ్ భయ్య, మామూలుగా లేదు. ఆ వీఎఫ్ఎక్స్ కూడా ఇంతవరకు అసలు తెలుగు సినిమాలోనే కాదు, ఇండియాలోనే ఇప్పటి వరకు వాడని వీఎఫ్ఎక్స్ అయితే వాడారు భయ్య. చింపేశారు. మాటలు అసల దానికి ఉండవు. ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి భయ్య. నాకు ఇప్పుడు అర్థమవుతుంది భయ్య, యానిమేషన్స్ లో ఒక 12 ఎపిసోడ్లు చేయాలంటే అంత టైం ఎందుకు పడుతుందో నాకు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత అయితే అర్థమైంది భయ్య. వీఎఫ్ఎక్స్ చెప్పిన ఆయన ఏం చెప్పాడంటే దాంట్లో ఉన్న ఒక్క సీన్ చేయడం ఒక కట్ చేయడానికి దాదాపు ఆయనకి 20 గంటలు పట్టిందంట భయ్య. అదే మామూలుగా నేను అనుకున్నాను ఏదో సింపుల్ అనుకున్నాను కానీ 20 గంటలు పట్టిందంట. ఎంత ఓపికతో చేశారో అర్థం చేసుకోవచ్చు భయ్య. ఇంకా ట్రైలర్ లో ఏం చూపించారంటే మనకి హనుమంతుడికి రాజమౌళి కూడా చెప్పాడు. నేను అనుకోకుండానే రామాయణంలో నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం. అనుకోకుండానే రామాయణంలోని చాలా పార్ట్ కొద్ది కాండం అయితే దీనిలో అయితే నేను చేయాల్సి వచ్చింది అనేది రాజమౌళి అయితే చెప్పాడు. ఇంకా దానిలో అర్థం చేసుకోవచ్చు భయ్య. రామాయణంలోని కాస్త పాటు కూడా ఈ వారణాసిలో అయితే తగిలింది భయ్య. వారణాసి అంటే అర్థం చేసుకోవచ్చు శివుడు, నంది. దాన్ని బట్టే ఇంకా ఈ మూవీ మాత్రం అదిరిపోయేటట్టు అయితే ఉండిపోయింది. అసలు ఇంతకు ముందు ఉన్న రాజమౌళి కొత్త కొత్త ట్రెండ్స్ కూడా కనిపెడుతున్నాడు భయ్య. ఇంతకు ముందు ఎప్పుడైనా గానీ మామూలుగా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు, అది మూవీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. అందుకే మనం అందరం ఏమనుకున్నామంటే ట్రైలర్ కాదు ఏదో గ్లిప్స్ రిలీజ్ చేస్తున్నారు, టైటిల్ రిలీజ్ చేస్తున్నారు మనందరికి తెలుసు. మనందరికి కూడా ఐడియా ఉంది వారణాసి అనే టైటిల్. వారణాసి లేకపోతే రుద్ర అనే టైటిల్ అయితే ఆ రెండిట్లో ఒకటి అనేది మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టే జరిగింది. కానీ ట్రైలర్ ఎప్పుడు కూడా సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు సినిమా ముందర అయితే రిలీజ్ చేశాడు భయ్య. అసలు రాజమౌళి ఇంకా ప్రభాస్ అయితే ఊహించిన ట్విస్ట్ అయితే ఇస్తున్నాడు భయ్య. ప్రభాస్ కూడా ఒకటి ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఆ ట్విస్ట్ గురించి అయితే వేరే వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడైతే చేయలేదు ఎందుకంటే ఎక్కువ మంది చూడరు. మొత్తం అందరూ ఈ వారణాసి మహేష్ బాబు ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ మీద మొత్తం అందరికి మైండ్ ఇట్టాన్ని ఉండిపోయింది కాబట్టి నేను చేయలేదు. దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది, అది కూడా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే భయ్య, ట్రైలర్ మాత్రం చింపేశారు. ఫస్ట్ లుక్ ఇంకేముందండి భయ్య. అంతలోనే మహేష్ బాబు ఒక నంది మీద వస్తున్నట్టు, నిజంగా ఒక నంది మీద అయితే వచ్చినట్టు కనపడింది. ఇంకా దానికంటే ఫస్ట్ లుక్ ఏముంటుంది అనుకోండి. నేను చెప్పినట్టు అన్ని అయితే ఇచ్చారు భయ్య. ఇంకా మాత్రం ట్రైలర్ మాత్రం ఇంత మంది చింపేశారు. వేరే రేంజ్ లో అయితే ఉంది. నేను ఇంకా చాలా విషయాల గురించి, వాళ్ళు పడ్డ కష్టం గురించి, అసలు ఏం జరిగింది ఆడ, ఎందుకు లేట్ అయింది ఆ ట్రైలర్ వేయడానికి, అన్నిటి మీద అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా ఇప్పుడే చేస్తాను. ఎందుకంటే దీనికి వ్యూస్ వచ్చినా రాపోయినా నాకు అనవసరం. కానీ నేను వాళ్ళు పడిన కష్టాన్ని కొంతమంది చేతకానితనంగా చేశారు. అది దాని మీద అయితే చేయాలనుకుంటున్నాను. కాబట్టి తర్వాత ఎమ్మటనే ఇంకోటి కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఇది చూడండి. అలాగే ఇది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ కూడా ప్రెస్ చేయండి.